రైట్ గా తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రోన్ కెమెరాతో భక్తుడు హల్చల్ చేశారు. శిలాతోరణం వద్ద వీడియో తీశారు. అతడిని భద్రతా సిబ్బంది తొలుత స్పెక్టర్ 4 కార్యాలయానికి తరలించారు. ఇక డ్రోన్ కెమెరా ఎలా తిరుమలకు తీసుకొచ్చాడని విజిలెన్స్ సిబ్బంది ఆరా తీశారు. ఆ తర్వాత నిందితుని తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక తిరుమలలో డ్రోన్ వినియోగాన్ని టీటీడీ నిషేధించింది. తిరుమలలో డ్రోన్ కలకలం రేపింది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, మొత్తం మీద తిరుమలకు సంబంధించి ఇప్పుడే ఉగ్రవాదుల నుంచి కూడా ముప్పు ఉందని గతంలో కూడా ఎన్నో రకాలుగా టీటీడీ ఎన్నో రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా అయితే తాజాగా మరోసారి కొంతమంది అంటే డ్రోన్స్ ని ఎగరేస్తూ కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులకి పట్టుబడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరుపుతున్నారు. అసలుకి ఎవరు ఏంటి అనే దాని మీద మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కన్నా అంటే పాపనాశంకి వెళ్ళేటటువంటి దారిలో వీళ్ళని అంటే అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొంతమంది యువకులు తిరుమలకు వచ్చి తిరుమలకు సంబంధించి నేరుగా తిరుమలకు వచ్చి శిలాతోరణ వద్ద కావచ్చు లేదంటే కొన్ని ప్రాంతాల్లో సోమవారికి సంబంధించి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఈ రకంగా డ్రోన్లు పైకి ఎగరేసి పూర్తి స్థాయిలో కూడా చిత్రీకరణ చేస్తున్నారు. అయితే ఒక్కసారిగా అంటే కొంతమంది భక్తులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఆ ఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొత్తం మీద సెక్టార్ 4 కు సంబంధించిన విజిలెన్స్ అధికారులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారణ జరుపుతున్నారు. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన అంశం ఏదా అంటే తిరుమలకు సంబంధించి డ్రోన్స్ వీళ్ళు ఎలా తీసుకొచ్చారు. ఎందుకంటే అలిపిరికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తనిఖీలు జరుగుతూ ఉంటాయి. అన్ని వాహనాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉంటారు. అలాంటిది తిరుమలకి ఏ రకంగా వీళ్ళు డ్రోన్స్ తీసుకొచ్చారు, మరి ఎందుకు అలిపిరి చెకింగ్ పాయింట్ లో దీన్ని గుర్తించలేకపోయారు అనే కోణంలో కూడా విజిలెన్స్ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం మీద మాత్రం అదుపులో తీసుకున్న యువకులకు సంబంధించి మాత్రం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ఎందుకు తీసుకొచ్చారు, నిజంగానే తిరుమలకు సంబంధించి చిత్రీకరణ చేయడానికి వచ్చారు అంటే వేరే రకాల కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్రాహ్మణ్ రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.